హాయ్ ఎవ్రీవన్, మీకు కూడా ఇలాంటి పాప్కార్న్ ఇంట్లోనే రెడీ చేసుకోవాలని ఉందా? 5 నిమిషాల్లో పాప్కార్న్ రెడీ చేసుకోవచ్చు. ముందుగా అడుగు పలచగా ఉన్న కడాయి తీసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. మందంగా ఉండకూడదు, మందంగా ఉంటే అవ్వవండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులోకి మొక్కజొన్నలు, ఇవి షాపుల్లో ఈజీగానే దొరుకుతాయి, వేసి మంట సిమ్లోనే ఉండాలి. మంట ఎక్కువగా ఉంటే మాడిపోతాయండి. ఇలా హోల్స్ ఉన్న క్యాప్ పెట్టుకోండి. నా దగ్గర ఇది మాత్రమే ఉంది. జస్ట్ అలా ఒక 2 మినిట్స్ వెయిట్ చేసామంటే సరిపోతుంది. 30 సెకండ్స్లోనే ఇవి వేగడం స్టార్ట్ అయ్యాయి. ఏమీ లేదండి, అడుగు పల్చటి కడాయి, హోల్స్ ఉన్న క్యాప్, ఆయిల్, ఉప్పు, కారం, మెయిన్గా మొక్కజొన్నలు, ఇవి ఉంటే చాలు, మీరే పాప్కార్న్ రెడీ చేసేయచ్చు. కొంచెం దూరంగా ఉండండి, లేదంటే ఆయిల్ చిట్లుతుంది. చూడండి, కొనిచ్చే కంటే మన చేత్తో చేసిస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే కదండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నార్మల్ క్యాప్ పెట్టారంటే ఆ తేమకు అవి అవ్వవు. ఇంకా హోల్స్ ఉన్న క్యాపే తీసుకోండి. ఇంత బాగా వచ్చాయి చూడండి. వేడిగా ఉండంగానే కొంచెం కారం, కొంచెం ఉప్పు తీసుకొని మిక్స్ చేయండి. సపరేట్గా వేయకూడదు, రెండు మిక్స్ చేసే వేయాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇంత పాప్కార్న్ షాపుల్లో తీసుకుంటే మినిమం 50 రూపాయలైనా పడుతుంది. అవి హెల్తీగా కూడా ఉండవు. చూడండి ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో పని అయిపోతుంది. 20 రూపీస్ కూడా అవ్వదండి.